హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ కూడా మీ సంపాదన ప్రకారం మీ ఖర్చులను ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. బడ్జెట్ విషయంలో ఎప్పుడైతే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకుంటారో అప్పుడే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలుగుతారు. ఎక్కువ శాతం మంది సరైన ప్లానింగ్ లేకపోవడం వలన నెలాఖరికి సాలరీ మొత్తం ఖర్చు అయిపోతుంది. దాంతో తిరిగి అప్పు చేయాల్సి వస్తుంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుందని నేడు మీకు తెలియచేయబోతున్నా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని జాగ్రత్తగా చూడండి. కొన్ని టిప్స్ పాటించడం వల్ల మనీని సేవ్ చేసుకోవచ్చట. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మరి అవేంటంటే, ఫస్ట్ లైఫ్ స్టైల్. మీరు ఎప్పుడు కూడా ఫ్యాన్సీ ఫోర్స్గా లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలని అనుకుంటే మీకు డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి. పైగా దానికి ఎలాంటి అదుపు ఉండదు. ముఖ్యంగా చాలా మంది బ్రాండెడ్ ఐటమ్స్ కోసం చాలా ఖర్చు పెడతారు. వాటి వల్ల కేవలం స్టేటస్ పెరుగుతుంది, కానీ ఫైనాన్షియల్ సమస్యలు ఎన్నో తలెత్తుతాయని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా లైఫ్ స్టైల్ కోసం ఖర్చు పెట్టడం మొదలు పెడితే దానికి ఎటువంటి ముగింపు ఉండదని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లేషన్ వంటి మొదలగు కారణాల వల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి. దాంతో సేవింగ్స్ అనే కాన్సెప్ట్ని అందరూ మర్చిపోతున్నారు. కానీ సేవింగ్స్ చేయకపోతే భవిష్యత్తులో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సడన్గా ఏదైనా సమస్య వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి సేవింగ్స్ అనేవి అవసరమని గుర్తుంచుకోండి. మీ రిటైర్మెంట్ అయ్యేసరికి కొంత సేవింగ్స్ ఉండటం మీకు ఎంతో అవసరం. కాబట్టి మీ సంపాదనలో కొంత భాగాన్ని సేవింగ్స్కు చేర్చుకోండి. ఇన్వెస్ట్మెంట్కు ఎలాంటి రూల్స్ ఉండవు. ఎవరైనా ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు కేవలం కొద్ది అమౌంట్తో అయినా మొదలుపెట్టి చాలా తెలివిగా ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ నుండి పొందిన డబ్బులను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రోజు రోజుకు ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది. కాబట్టి మీకు ఎలాంటి నష్టం ఉండదు. రిస్క్ తీసుకుని అయినా ఇన్వెస్ట్ చేయొచ్చని అనుకుంటే స్టాక్ మార్కెట్ వంటివి కూడా మంచి ఎంపికని చెప్పాలి. పూర్తి నాలెడ్జ్తో ఇన్వెస్ట్మెంట్ గురించి అన్ని విషయాలు తెలుసుకుని మాత్రమే అందులో ఇన్వెస్ట్ చేయండి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఎంతో మంచి కాన్సెప్ట్ అని చెప్పాలి. సుమారు 6 నెలల పాటుగా ఖర్చులు తగ్గించుకుని ఆ అమౌంట్ను సేవ్ చేసుకుని దాన్ని ఎమర్జెన్సీ ఫండ్గా అకౌంట్కు చేర్చుకోవాలి. ఈ విధంగా ఖర్చు పెట్టకుండా బాగా కంట్రోల్లో ఉండి మిగిలిన అమౌంట్ మొత్తం ఎమర్జెన్సీ ఫండ్లో ఉంచుకోవడం వల్ల ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు ఆ అమౌంట్ను ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది దీన్ని పాటించడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే సేవింగ్స్ లేని సమయంలో ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పాలి. చాలా శాతం మంది క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించడంతో పాటుగా బిల్ కట్టడం ఎంతో అవసరం. కాకపోతే సమయం లేకపోవడం వల్ల మరియు ఇతర కారణాల వల్ల ఆ క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి సరైన సమయంలో క్లియర్ చేయకపోవడం వల్ల అవి ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి వీలైనంత త్వరగా తక్కువ అమౌంట్ ఉన్నప్పుడే క్లియర్ చేసేసుకోవాలి. ఎందుకంటే చివరికి ఎక్కువ అమౌంట్ అయిపోవడంతో క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. కనుక క్రమంగా క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లియర్ చేసుకుంటూ ఉండటం ఎంతో అవసరమని గుర్తుంచుకోండి. ఒకవేళ మీరు క్రెడిట్ స్కోర్ని బాగా మెయింటైన్ చేయాలని అనుకుంటే మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఎంతో అవసరం. ఇలా ఉపయోగించడం వల్ల మంచి ఉపయోగం అవుతుందని చెప్పవచ్చు. మీరు కేవలం ఒక క్రెడిట్ కార్డ్ మాత్రమే ఉపయోగిస్తే ఉండే క్రెడిట్ స్కోర్ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మల్టిపుల్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి మీ క్రెడిట్ స్కోర్ పెంచుకోవచ్చు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్కి కొంత అమౌంట్ ఖర్చు పెట్టండి. ఇలా చేయడం వల్ల ఎమర్జెన్సీ సమయంలో ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. మీరు ఖర్చు చేసే అమౌంట్ను ట్రాక్ చేసుకోండి. అలా చేయడం వల్ల ఎలాంటి అనవసరమైన లేక క్రమంగా దేనిపై ఎక్కువ ఖర్చు పెడతారనేది తెలుస్తుంది. దానితో ఫైనాన్షియల్ సిచ్యువేషన్ పోల్చుకుని క్రమంగా అలవాట్లను మార్చుకుంటూ ఉండాలి. బడ్జెటింగ్ అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైతే మనం చేసేటువంటి ఖర్చులపై అవగాహన ఉంటుందో అప్పుడే మన ఖర్చులు తగ్గే అవకాశాలు ఉంటాయి. పైగా బడ్జెట్ కూడా మేనేజ్ చేయగలుగుతారు. కొంతమంది ఖర్చులు పెట్టడానికి ఎంతగానో ఆలోచిస్తారు, కానీ ఖర్చు పెట్టేటప్పుడు పిసినారిగా ఆలోచించడం వలన లైఫ్లో ఎన్నో మిస్ అవ్వాల్సి ఉంటుంది. మరికొందరు మాత్రం అతిగా ఖర్చు పెడతారు. అది కరెక్ట్ కాదు. బడ్జెట్కు మించి అతిగా ఖర్చు పెట్టడంతో తరువాత మీరే బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఖర్చు చేసే ముందు ఆలోచించి సరైన డెసిషన్ తీసుకుని అప్పుడే ఖర్చు చేయండి. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ నచ్చితే వెంటనే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మేము అందించే సరికొత్త వార్తలను మీ మొబైల్లో నోటిఫికేషన్స్ ద్వారా పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.